హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేను సుష్మిత అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మితాస్ హోమ్. 1 వీక్ బ్యాక్ మేము ఫోరం మాల్కి వెళ్ళిన వీడియో పోస్ట్ చేశానండి. అప్పుడు మేము మా అక్క వాళ్ళ బాబుతో వెళ్ళాము. యాక్చువల్గా మేము వెళ్ళింది షాపింగ్కి అండి, కానీ వాడు ఇంకా గేమ్స్ ఆడతా అనడంతో వి వెంట్ టు ప్లేయింగ్ స్టేషన్ దేర్. మేము ఫోరంకి చాలాసార్లు వెళ్ళాము, కానీ ఇది ఎప్పుడు విజిట్ చేయలేదండి, బికాజ్ ఇట్ ఈస్ టోటలీ కిడ్ జోన్ కదా. ఇంకా అదంతా చూసిన తర్వాత ఐ థాట్ ఆఫ్ మేకింగ్ అనదర్ సపరేట్ వీడియో, బికాజ్ నాకు చాలా నచ్చిందండి అది. కిడ్స్ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫన్ అండ్ దే విల్ ఎంజాయ్ ఎ లాట్. కానీ కాస్ట్ అయితే కొద్దిగా ఎక్కువ అనిపించిందండి నాకు. 1500కి ఒక కార్డ్ ఇస్తాడంట, మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయొచ్చంట. అయినా కూడా ఎక్కువ అనిపించిందండి, ఎందుకంటే 1500 వర్త్ వాళ్ళు ఆడుకుంటారా పిల్లలు అనిపించింది. ఇందులో చాలా గేమ్స్ ఉన్నాయండి, ఎక్కువ కిడ్స్ ఆడుకునేవే ఉన్నాయి. ఇంకా బౌలింగ్ ఉంది, రోప్వే ఉంది, ఇంకా వాటర్లో ఆడుకునేది కూడా ఉంది. మా చిన్నప్పుడైతే ఎక్కువ అవుట్డోర్ గేమ్స్ ఉండేటివి, లైక్ ఖోఖో, కబడ్డీ, బాస్కెట్బాల్ ఇలా ఉండేటివి. సో ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుండే. కానీ ఇప్పుడు అలా ఉందా అండి? ఏమైనా ట్యాబ్ చూడటం, ఇంకా గేమ్స్ కూడా ట్యాబ్లోనే ఆడడం. సో అప్పుడప్పుడైనా పిల్లల్ని ఇక్కడికి తీసుకొస్తే వాళ్ళకు కూడా కొద్దిగా రిఫ్రెష్మెంట్ అనేది ఉంటుంది. అయినా ఈ జనరేషన్ పిల్లలు చాలా ఫాస్ట్ ఉన్నారండి, ఇప్పటి నుండే ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. ఇంకా మా అక్క వాళ్ళ బాబు అయితే మొత్తం ఇంగ్లీష్లోనే మాట్లాడతాడండి. వాడు మాట్లాడేది మాకు అర్థం కావడానికి కొద్దిగా టైం పడుతుంది, ఎందుకంటే వాడు యాక్సెంట్ అంతా అమెరికన్ యాక్సెంట్. ఎక్కువ రయాన్ వీడియోసే చూస్తాడండి. సో ఇంకా వాడు ఎట్లా మాట్లాడతాడో వీడు కూడా అదే ఫాలో అవుతాడు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఫేమస్ కదా రయాన్ వీడియోస్. ఇప్పుడైతే వాడు ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నాడండి, అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు, ఆడుతున్నాడు. ఇంకిక్కడ రోప్వే ఉంది, బంగీ జంప్ ఉంది, రైట్ సైడ్ బౌలింగ్ ఉందండి, అది షూట్ చేయలేను. ఇంక ఇవన్నీ వీడియో గేమ్స్. ఇవేమో బైక్ రేసింగ్ గేమ్స్. దాని మీద కూర్చొని నడిపితే నిజంగా బైక్ రేస్ చేస్తున్నట్టే ఫీలింగ్ వస్తుంది కావచ్చు వాళ్ళకి. ఇంకిక్కడ వాటర్ గేమ్ కూడా ఉందండి, నాకు దాని పేరు తెలియదు, బట్ అందులో లోపలికి వెళ్ళి నడిస్తే ఆ బెలూన్ అనేది కదులుతుంది కావచ్చు. నాకు ఇది ఇష్క మూవీ నుండే తెలుసండి ఫస్ట్, ఆ మూవీలో చూపిస్తారు కదా ఇది. ఇదేమో ఫ్లై మ్యాక్స్ అండి, మనం దాన్ని గట్టిగా పట్టుకుంటే అది రొటేట్ అవుతూ ఉంటుంది. ఇంక ఇక్కడ అవెంజర్స్, సూపర్ హీరోస్, పాండాస్ బొమ్మలన్నీ పెట్టారండి. అంటే పిల్లల్ని ఏ రకంగా అట్రాక్ట్ చేస్తే వస్తారో ఆ టాక్టిక్స్ అన్నీ ఉపయోగించారు ఇక్కడ. ఇవన్నీ చూస్తే మనమే అట్రాక్ట్ అవుతామండి, ఇంకా పిల్లలు అట్రాక్ట్ అవ్వరా? ఇంక ఇదేమో హార్స్ రైడ్ అండి, చిన్నపిల్లల కోసం. అక్కడ సీటు కూడా ఇచ్చారు, ఇంకా మనం పిల్లల్ని ఎత్తుకొని అక్కడ కూర్చోవచ్చు. ఇవన్నీ చూస్తే నాకైతే ఎగ్జిబిషన్కి వెళ్ళిన ఫీలింగే వస్తుంది. నా చిన్నప్పుడైతే ఎగ్జిబిషన్లోనే ఉండేటివి ఇవన్నీ, కానీ ఇప్పుడు అంతటా ఉంటున్నాయి. ఇంక ఇది జురాసిక్ ఎస్కేప్ అండి. మనకు VR గ్లాసెస్ ఇస్తారు, ఇంకా సీట్లో కూర్చొని బెల్ట్ పెట్టుకోవాలి. ఇంకా మనకు వీడియో ఒకటి ప్లే చేస్తారు, ఇంకా వీడియోలో ఉన్న ప్లేస్లోనే మనం ఉన్నట్టు మనం ఫీల్ అవుతాము. అంటే ఇప్పుడు మనం బ్రిడ్జ్ మీదకి వెళ్తున్నట్టు ఉందనుకోండి వీడియోలో. సో వాటర్ స్ప్రింకిల్ చేయడము, ఇంకా నిజంగానే డైనోసారస్ పక్కనే ఉంది అనే ఫీలింగ్ వస్తుంది. ఇంకా స్నేక్ వచ్చింది అనుకోండి మధ్యలో, నిజంగానే బైట్ చేసిన ఫీలింగ్ అనేది వస్తుంది. సో అలా ఉంటుంది ఎక్స్పీరియన్స్. ఇంకేదేమో ట్రాంపోలైన్ పార్క్, అక్కడ కింద ఫ్లోర్ అంతా సాఫ్ట్గా ఉంటుంది, సో జస్ట్ క్యాజువల్గా ఆడుకోవడానికి అది. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.